ఈరోజు కథ ముసలి గ్రద్ద. భాగీరథి నది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉంది. దాని తొర్రలో జగద్గురం అనే ఒక గద్ద ఉండేది. అది పాపం గుడ్డిది. దానికి కళ్ళు కనిపించవు. అందువలన అది ఆహారం సంపాదించుకోవడానికి చాలా కష్టమయ్యేది. ఆ చెట్టుపై అనేక పక్షులు గూళ్ళు కట్టుకుని ఉండేవి. ఆ పక్షి పిల్లలకు కాపలాగా గద్ద ఉండేది. కాబట్టి ఆ పక్షులు తెచ్చుకున్న ఆహారంలో తాము కొంచెం గద్దకు కూడా పెడుతూ ఉండేవి. ఆ ఆహారంతో గద్ద జీవిస్తూ ఉండేది. ఒకరోజు దీర్ఘకర్ణము అను పిల్లి ఆ చెట్టు వైపు ఉన్న పక్షులను తినడానికి అక్కడికి వచ్చింది. నిశ్శబ్దంగా అక్కడికి చేరుకుంది. దానిని చూసిన పక్షి పిల్లలు భయంతో అరిచాయి. వాటి అరుపులు విని గద్ద ఎవరో వచ్చారని గ్రహించింది. ఎవరక్కడా అని గట్టిగా అరిచింది. గద్దను చూసి పిల్లి భయపడింది. దానికి తప్పించుకునే అవకాశం లేదు. అందువల్ల అది వినయంగా గద్దతో, అయ్యా, నేను దీర్ఘకర్ణుడిని, నేనొక పిల్లిని, మీ దర్శనం కోసం వచ్చాను అంది. గద్ద కోపంగా, ఓ మర్జలమా, వెంటనే ఇచ్చటి నుండి పారిపో, లేకపోతే చచ్చిపోతావు అన్నది. అయ్యా, మీరు పెద్దలు, మీరు గొప్ప ధర్మనీతులు తెలిసినవారు అని మీ దగ్గరికి నేను వచ్చాను. పిల్లి జాతిలో పుట్టిన నేను రోజు గంగ స్నానం చేస్తాను. కేవలం శాకాహారమే తింటూ జీవిస్తాను. మాంసాహారం మానివేసి చంద్రాయన వ్రతం చేయిస్తున్నాను. మీరు మంచివారని, మీ వద్ద ధర్మశాస్త్ర విశేషాలు తెలుసుకోవాలని వచ్చాను. వచ్చిన అతిథి శత్రువైనా సరే గౌరవించాలని మీ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కానీ మీరు నన్ను తరిమేస్తున్నారు అన్నది. గద్ద పిల్లి మాటలు విని కొంచెం మెత్తబడింది. గద్ద పిల్లిని చూస్తూ, కోపగించుకోకు, కొత్తగా వచ్చిన వారిని గుణశీలము తెలియదు కదా, అందువల్ల నేను ఈ విధంగా పౌరుషంగా మాట్లాడాను. ఇక నుంచి నీవు నా వద్దకు రావచ్చు, పోవచ్చు, నీకు అడ్డు లేదులే అన్నది. పిల్లి ఎంతో సంతోషించింది. పిల్లి గద్దతో స్నేహం చేయసాగింది. కొద్ది రోజులు గడిచాయి. పిల్లి గద్దను పూర్తిగా నమ్మించింది. గద్దతో పాటు తొర్రలో ఉండసాగింది. అర్ధరాత్రి సమయంలో చప్పుడు చేయకుండా చెట్టెక్కి పక్షి పిల్లల గొంతు కొరికి వాటిని చంపేసేది. పక్షి తొర్రలోకి తెచ్చుకొని దాన్ని తిన్నది. ఈ విధంగా కొన్ని రోజులు జరిగాయి. పక్షులు తమ పిల్లలు కనిపించక తల్లడిల్లాయి. వాటి కోసం వెతకసాగాయి. ఆ సంగతి తెలిసిన పిల్లి అక్కడి నుండి పారిపోయింది. పక్షులు తమ పిల్లల కోసం వెతుకుతూ ఆ చెట్టు తొర్రలోకి వచ్చాయి. ఆ చెట్టు తొర్రలో పక్షుల ఎముకలు చూసి గద్దయే తమ పిల్లల్ని చంపిందని అనుకొని కోపంతో ఆ గద్దను గోళ్లతో రక్కి చంపేశాయి. నీచులతో స్నేహం చేస్తే చివరికి తన ప్రాణాలే పోగొట్టుకుంది గుడ్డి గద్ద. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ కథ యొక్క నీతి ఏంటంటే, ఎవరిని గుడ్డిగా నమ్మరాదు. థ్యాంక్ యూ.